కుట్టించుకోండి, రేపైతే పేపర్ కటింగ్ ఉంటుంది ఇక్కడ. తొందరగా వచ్చేసేయండి రేపు. క్లాత్ పైన పెడతా అంటే బెటర్. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చేసుకోండి. ఓకే, కొంచెం బ్యాక్ సైడ్ లాగండి. డబుల్ పాదం అయితే బ్యాక్ సైడ్ లాగండి. మీదంగా వస్తుంది. మెయిన్ పీస్ మీద మీదంగా వస్తుంది. వస్తుంది, అది దగ్గరికి వస్తుంది. ఇట్లే వస్తుంది. మీదంగా వస్తుంది. ఏం కాదు, ఓపెన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. వస్తుంది. ఓకేనా? అంటే మెయిన్ పీస్ మీద పెట్టాలా మేడం? మెయిన్ పీస్ పైన. ఇది ఎట్లయితే వేసినామో సేమ్ మెథడ్. ఓకే, సింగిల్ పాదం ఏమో ఇది పైన రావట్లేదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ మెథడ్. మనం గల్లపట్టీలు ఎట్లా తీసుకున్నామో క్రాస్గా తీసుకుంటాం కదా గల్లపట్టీలో. ఓకే, అట్లే క్రాస్ పట్టీలు తీసుకొని అన్ని జాయింట్ పెట్టుకోండి. పైపింగ్ అనుకోద్దిగా, సేమ్ మనం నార్మల్ ఎట్లయితే కుడతామో సేమ్ మెథడ్. సేమ్ మెథడ్ గల్లపట్టీలు కట్ చేసుకొని గల్లపట్టీలు వేసుకుంటాం కదా, సేమ్ మెథడ్. ఇప్పుడు దీనిపైన పెట్టండి. ఫస్ట్ పైపింగ్ కుట్టుకున్న తర్వాత దీనిపైన పెట్టండి. ఓకే, పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇట్లా వేసుకున్నాం కదా మనం గల్ల చుట్టూ. ఇట్లా వేసుకొని తర్వాత లోపల సైడ్ కూడా కట్ చేసేసుకుంటాము. ఓకే, తర్వాత దీన్ని పైనుండి క్లోజ్ చేసేయండి. మొత్తం కూడా సమానంగా వచ్చేలాగా పెట్టేసి స్టిచ్ చేయండి. మళ్ళీ పైనుండి ఇట్లా వేసుకున్నాం కదా మనం నెక్కి. నార్మల్ బ్లౌజులకి ఇట్లే కదా మనం ఫస్ట్ నేర్చుకుంది. ఇది సేమ్ మెథడ్, ఇంకా జస్ట్ లోపల మాత్రం ఫస్ట్ పైపింగ్ వేసింది. ఇదైతే బెస్ట్ మీకు. ఓకే, తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసేసి డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా లోపలికి కట్ చేయాలి, మళ్ళీ బయటికి కనిపించకుండా లోపలికి కట్ చేసేయండి. తర్వాత క్లోజ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం అంతే. లేదు ఈ కార్నర్కి ఒక స్టిచ్ చేసుకుంటామంటే ఈ కార్నర్కి ఒక స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? ఇదైతే జస్ట్ మనం పైపింగ్ ఫస్ట్ కుట్టినాం, కుట్టిన తర్వాత గల్లపట్టీలు వేసినాం.